రాధాకృష్ణ సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్తాను. థ్యాంక్ యూ జాయ్. మిస్టర్ సిటిసి వేదాచార్య సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, భాస్కర్ రీసెర్చర్స్ నుంచి ద బిగ్గెస్ట్ అవార్డ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ అలాగే ఈ వర్క్ కాంట్రాక్ట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా బాస్ రాధాకృష్ణ గారిని కోరుతున్నాను. ప్లీజ్ చెప్తురు కానీ రండి, కంగారు ఎందుకు దానికి. వేదికను అలంకరించిన మాస్టర్ గారికి, జయబాబుకి, అలాగే మా సారు వేదాచార్య సార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక ముందున్న మా అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ సమయాన్ని వెచ్చించి మా ప్రోగ్రాంకి వచ్చినందుకు, అదే ప్రోగ్రాం అంటే ప్రార్థనకు వచ్చి దేవుడి నామాన్ని మహింపరచడానికి మీ అందరూ వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా భాస్కర్ రీసోర్స్ నుంచి మన సారు నాకు వర్క్ ఆర్డర్ ఒక కోటపూడి వర్క్ ఇచ్చారు. ఈ వర్క్ ఎవరైతే ఇస్తారంటే నమ్మకం వ్యక్తికి ఇస్తారు. నా మీద ఆయన నమ్మకం కూడా వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ని సక్సెస్ఫుల్గా చేస్తారని సభాముఖంగా చెప్పుకుంటున్నాను సార్. ఈ వర్క్ ఆర్డర్ చేతులు తీసుకోవాలని ఆశిస్తున్నాను. And next, I would like to invite Mr. G. Shankar Rao Garu, client of East Coast Railway. Thank you, Shankar Rao Garu. Please be seated. బొబ్బిలి మరియు పార్వతీపురం సంబంధించి 6 మీటర్ వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్ అవార్డు చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఈ వర్క్ గురించి మా బాస్ గారిని కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దేవుడి నామానికి మహిమ గాక. ఈ వర్క్ రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఇది పార్వతీపురం బొబ్బిలి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్. మనం నడుస్తాం కదా ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి. అది ఎంతముందు ఎప్పుడు నేను ఇక్కడ కట్టాలి అని సరిపోండేవాడు నాకు వెళ్ళి. దేవుడు ఎలాగ అనుకోకుండా ఇచ్చాడు. ఈ వర్క్ ఏమైందంటే, మీకు నా మాట అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకుని ట్రై చేయండి. వేరే అతను ఇచ్చాడు సార్. ఇస్తే నేను అనుకున్నాను ఫోన్లే అయిపోయింది. ఆయన సబ్కాండ్ ఇస్తే అని చెప్పి ఆయన అడిగాను నేను. ఆయన ఇవ్వను అని చెప్పాడు. ఓకే వదిలేసాను. వదిలిస్తే వాళ్ళందరికీ ఏదో గొడవ వచ్చింది. గొడవ నుంచి సార్ ఫోన్ చేసి ఈ వర్క్ నువ్వు చేయించాడు. మనం దేవుడిని అడగలేదు కావాలంటే
ఎవడో అంటే మనుషులుగా మనం అడగాలి, మనుషులను అడగాలి ఫస్ట్. అంతకంటే ముందు దేవుడిని అడగాలన్నమాట. దేవుడు మనకి నిజంగా చెప్తాను, మన కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసుకున్నా ఇంటికి వెళ్ళిపోతాం. అది నా జీవితంలో అనిపించదు. సాక్ష్యం కూడా చెప్పేస్తాను. నేను 2005 క్రితం, 2005 ముందు అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖ ఉంటుంది కదా, 2005 ముందు సైకిల్, ఇల్లు సైకిల్, కంపెనీ సైకిల్, ఇల్లు నాకు. ఇప్పుడు 2005 తర్వాత 7 నుంచి కారు, కాంట్రాక్ట్ వర్క్లు, డబ్బులు, జోబీలు, రాజకీయం కూడా వచ్చింది. ఇంకా ఆ మధ్య నేను రాజకీయం చేశాను, జగన్మోహన్ పోస్టర్ రాజకీయం చేసి దేవుడు మొట్టుకెట్టాడు. తర్వాత 2021 రీస్టార్ట్ చేశాను. ఒక 10 ఎకరాల పొలం కోరుకున్నాం. అంతా దేవుడు చెప్తాను, దేవుని నామం మహిమాత్రం చెప్తాను అనమాట. ఇది సొంత తెలివితేటలు అసలు తెలివితేటలు లేవు, అసలు జీరో నాలెడ్జ్ దేవుడు అనుగ్రహించాడు. నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సాక్షి చాలామంది, పెద్ద అమ్మాయికి అయితే చాలామంది అనుకున్నారు అన్నమాట, వీళ్ళకి ఇది దేవుడు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏళ్ళు మంగళవాళ్ళు వస్తారు అనుకున్నారు. కానీ దేవుడు మా క్యాస్ట్లోనే మేము అనుకున్నట్టుగా పొలం ఉంది, ఇల్లు ఉంది, ఆస్ట్రేలియాలో జాబ్ ఉంది, అలాంటి అబ్బాయిని మాకు ఇచ్చాడు. ఈ దేవుని నామాన్ని మహిమ కలిగినాక చిన్న అమ్మాయి కూడా ఇస్తాడు. మనం ఎవరి మీద ఆశించకూడదు. మీరు చెప్తే పిచ్చోడు అనుకోవచ్చు. ఒకప్పుడు నేను కూడా మా ఊర్లోకి మీటింగ్స్కి అక్కాలు వాళ్ళ బ్రదర్ అందరూ వచ్చి చెప్పారన్నమాట, కందివాసం వచ్చి చెప్పినప్పుడు నేను వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళతో గొడవ పడ్డాను. అప్పుడు నాకు తెలియదు దేవుడు అంటే. ఇప్పుడు తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాను, దేవుడు అనుకోకుండా అద్భుతకరంగా దేవుడు దీవించాడు, ఆశీర్వించాడు. నిజంగా మళ్ళీ చెప్తాను, మన కళ్ళు పోసుకొని డ్రైవ్ చేస్తే, ప్రార్థన చేసుకొని డ్రైవ్ చేస్తే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. అందులో 100% కరెక్ట్. ఈ మాట ఒకటి చాలు. అసలు మనం ప్రార్థన చేసుకొని బయలుదేరితే ఇంక ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు. మనకేం కావాలి దేవుడు అడగాలి. అడుగువాటి కంటే ఊహించేవాటి కంటే అత్యధికంగా ఈగలు ఇస్తున్న దేవుడు నా దేవుడు, మన దేవుడు, అందరికీ దేవుడే. కానీ తెలియదు వాళ్ళకి, మనం తెలుసుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించిన కాక. And now I would like to invite Mr. V. Nagendra Babu, East Coast Railways Bhubaneswar team, Executive Engineer. Please come onto the stage. White helmet. Please wear white helmet. And next, I would like to invite Mr. G.V. Prasad Garu, Bobbili, Construction Work Executive Engineer. Please come onto the stage. And now I would like to invite Kumari Jansi Garu, daughter of our boss, to the stage. Please welcome. Please. Come on. Go ahead and take the round of applause. She is total organization developer and controller. And next, I would like to invite Mr. Mohan Kumar, Junior Chief Executive. Please come onto the stage.
First of all, I would like to wish our boss of Angel Engineering Works, Mr. Radhakrishna Murthy garu, a very, very happy birthday, sir. Wish you a happy birthday. Wish you all, wish you all. Wish him all. Please give him a big round of applause. Music, please. It is my great pleasure to welcome you to the grand inauguration of Angel Engineering Works Company, formed by founder and sole proprietor Mr. P. Radhakrishna Murthy garu, and as well as associated this well-equipped great workplace to manufacture and export the structures and equipments for Indian Railways, pharmaceutical industries, and refineries industries, and more on. This event is being conducting to introduce ourselves and establishment of this workshop for manufacturing unit of aforesaid activities, supplies, and installation works. Hence, we are expecting your valuable orders on us for supplies and best services. I would like to request you all to please mention your contact details on data sheet provided to share our company profile to receive contract inquiries. We are delighted to have you all here today. Today we have the facilities to execute steel structures, equipment works, piping works through on-site and off-site. We hope you find this event inspiring, informative, and enjoyable. Thank you for being here and contributing to the success of this event. Let's make the most of this opportunity and enjoy the event. Now, I would like to extend a special welcome to our chief guest, Kumari Jansi garu. Speak some words. Good evening, everyone. I am honored to deliver the vote of thanks on the behalf of my company, Angel Engineering Works. I want to express our sincere gratitude to all the clients, guests, speakers, team members, colleagues, ladies and gentlemen, for sharing their insights and expertise with us today. Your presentation were enlightening and thought-provoking. I would also like to thank our event organizers for their hard work and dedication in putting together such a seamless and successful event. Your attention to detail and commitment to the excellence did not go unnoticed. To our sponsors, thank you for your generous support. Your contribution have made this event possible, and we are grateful for your partnership. Finally, to all the attendees, thank you for taking the time to be here with us today. Your participation and engagement have made this event a truly memorable one. Once again, thank you all for being a part of this wonderful occasion. Have a great evening. Thank you. Thank you very much. What else? Nagendra Babu. Shankar, please come.
He was awarded through RTC FOP work worth 12 crore rupees. For FOP of Mobili and Parathipuram. Thank you, sir. ప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను 10 years నుంచి కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నాను. కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా చేస్తున్నాను. ఈ మధ్యన సార్ దగ్గర జాయిన్ అయ్యాను. 1 month అవుతుంది. చాలామంది సార్ దగ్గర చేశాను, కానీ సార్ 1 month అయినా నాకు అటాచ్మెంట్ బాగా ఉన్నది. సార్ దగ్గర 1 month నుంచి చేస్తున్నాను నేను, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి చేసినట్లుగా అనిపిస్తుంది. సార్ దగ్గర వర్క్ చేస్తున్నట్టుగా కోఆపరేషన్ అంతా బాగానే ఉంది. సార్ ఏదైనా బ్రదర్లాగే చూసుకుంటారు. నాకు చాలా సంతోషం. నేను నా వంతు చేస్తాను, బాగా చేస్తానని అనుకుంటాను, చేస్తాను కూడాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, భూమిని, ఆకాశాన్ని, సర్వసృష్టిని నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నరుడైన మనల్ని మాత్రం సొంత హస్తాలతో నిర్మించి తన జీవాత్మను ఊదాడు. మనం ఉన్న ఆత్మ మంద కాదు, దేవుడిది అనమాట. మనం చచ్చిపోగా వెళ్ళిపోతే ఆత్మ దేవుడి దగ్గర వెళ్ళిపోద్ది. ఆత్మ ఇచ్చిన దేవుడికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ మీటింగ్స్ మీద ప్రార్థన పెట్టి వర్క్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. ఇది అనుకున్నట్టుగా ప్రాబ్లం దాకా మన సార్ చెప్పారు కదా, 4 months బ్యాక్ మేము వచ్చాం. ఇలాంటి వర్క్షాప్ ఉంటే బాగున్నాం, వర్క్లో దీని తగ్గట్టు వర్కులు రావాలన్నమాట. ఏదో చిన్న వర్క్లు చేయాలంటే ఇక్కడ అవ్వదు. అంటే 1,20,000 పెద్ద వర్క్ వస్తే చేయగలం. వర్క్ కోసం ట్రై చేస్తాం. సార్ కూడా నీకు ఇప్పిస్తాను, 2,000 టన్ను 3,000 టన్ను వర్క్ ఇస్తానని నాకు కూడా నమ్మకం ఉంది. ఆయన కూడా దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి ఇక్కడ మాట అక్కడ చెప్పడం ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అందుకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వర్క్ ఇచ్చాడు, ఒక 8 టన్నుల వరకు. అలాగే సార్ కూడా నా మీద నమ్మకం వచ్చి సార్ నాకు ఇవ్వడం, ఈ వర్క్షాప్తో అంత మాట్లాడితే వర్క్షాప్ ఆయన లీజ్కి ఇవ్వడం, అన్నీ అనుకూలంగా జరిగాయి. అందరి బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. సార్కి మెనీ థ్యాంక్స్ చెప్పాలా. కొంతమంది ఏంటంటే ఇటు చేయగలరా చేయలేడు అని ఎంక్వైరీ చేస్తారు. సార్ ఎంక్వైరీ చేయకుండా రాధాకృష్ణ ఓకే అతను చేయగలడు నమ్మకం మీద అని వర్క్ ఇచ్చినందుకు ఆయనకి వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే మేము బొబ్బుల్లో వర్క్ స్టార్ట్ చేసాం, సివిల్ వర్క్. అప్పుడు మా పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రారంభం చేస్తాం, జీవన్ కుమార్ని. నేను అప్పుడే అనుకున్నమాట, ఫ్యాబ్రికేషన్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మా పాస్టర్ గారిని మా బావగారు అవుతారు. ఆయన బావగారు ఆయన పిల్లలకి నేను యోగ్యుని కాదు, ఎందుకంటే ఆయన దైవజనులు కాబట్టి. ఆ పాస్టర్ గారి పిల్లలు ప్లాన్ చేసుకున్నాం. ఆ రీతిగానే వర్క్షాప్ మొదటి వెంటనే మేము రూపాకి ఫోన్ చేస్తాం. నాకు అక్కడ నెంబర్ లేదు, ఉమ్మ అక్కడ ఉంది. రూపాకి ఫోన్ చేసినట్టే కంపల్సరీగా వస్తాం, ఆదివారం కదా ప్రార్థన అయిపోయినట్టే వస్తామని చెప్పి వాళ్ళ టీంతో, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి, మా బాగా పాస్టర్ గారు ఇంకా టీం అంతా వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు గొల్లపిల్ల చుట్టాలు ఉన్నారు. మనం ఏ ఫోన్ చేసినా అది తిన్నాదా, అలాగే ఇంకో చిన్న మొత్తం 5 పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి వచ్చి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అందుని బట్టి వాళ్ళు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా. పాటలు పాడిన అందరికీ థ్యాంక్స్. అలాగే మా అల్లడపాల నుంచి ఆయన వచ్చాడు, మా అన్నయ్య అవుతారు, ఆయనకి మెనీ థ్యాంక్స్. ఇంకా ప్రభాకర్ అంటే చెప్పవలసిన లేదు. ప్రభాకర్ చూడరా, పండగకి వెళ్ళి చాలామంది ఇంకా రాలే సూపర్వైజర్లు. ఈయన మాత్రం భోగి రోజు సాయంత్రం వెళ్ళి కానీ మధ్యాహ్నానికి వచ్చేది. ఎందుకంటే సార్ అక్కడ టెన్షన్ పడతారు, ఈ ప్రోగ్రామ్ చేయాలనేసి. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎస్ నేను ఉన్నాను, మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. 2007-8 అనుకుంటా అక్కడ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు దాకా ఆయనకి నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఆయన పని చేస్తాడు, నేను శాలరీ కూడా అడగడు, ఇచ్చినప్పుడు తీసుకుంటాడు. పక్కా ప్లాన్ ప్రకారం చేస్తాడు. కానీ చాలామంది ఆయన అంటే గిట్టదు, ఎందుకు గిట్టదో నాకు తెలియదు. నేను అతను నేను లవ్ చేస్తున్నాను. ప్రభా ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఏ పైన చేస్తాడు.
డెడికేట్గా చేస్తారనమాట. చాలా ప్లాన్గా చేస్తాడు. ఈ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేస్తుంది అతనే. భోగి రోజు మధ్యాహ్నం వెళ్ళిపోయాడు, సాయంత్రం వెళ్ళిపోయాడు. మళ్ళీ కనుమ రోజు మధ్యాహ్నం వచ్చాడు. ప్రభాకర్ కూడా థ్యాంక్స్ చెప్తాను. ఇంకెవరన్నా అలాగే మా సూపర్వైజర్ నాగేంద్ర, ప్రసాద్ అంటే నాకు అందంలో కలిసిపోయింది. అంటే ఒక నమ్మకం వచ్చింది. 2 మాటలు అన్న ఉడికించినప్పుడు మొత్తం పట్టుకో ఒక మెతి పట్టుకున్నా కదా, జస్ట్ ఆయన ఫస్ట్ రోజు నాకు తెలిసిపోయింది, ఇది పర్ఫెక్ట్, ఇది జెన్యూన్ అనేసి. ఇంక మొత్తం అంతా అకౌంట్స్ అంతా చూసుకుంటాం అన్నమాట. మొత్తం అంతా ఇప్పుడు డబ్బులు ఇవ్వడం ఖర్చు పెట్టాం, సార్ అంతా అయింది ఓకే. నాగేంద్ర అలాగే మాకు నా ఫ్రెండ్ అయితే ఎంతమంది నాకు పనిచేసేవాడు గులేంద్ర శంకర్ హెచ్పిఎల్ కంపెనీలో. ఆయన కూడా సార్ మీకు ఏమేట్లు కావాలో నేను చేస్తాను, ఇస్తాను, చేపిస్తాను, మీరు నాకు ఫోన్ చేయండి సార్ అన్నాడు. అతనికి స్పెషల్ థ్యాంక్స్. ఇంకో సూపర్వైజర్ మోహన్ కూడా ఈ మధ్య జాయిన్ అయ్యాడు. ఆయన కూడా దేవుడు నమ్ముకోండు, అతనికి కూడా వందనాలండి. అలాగే ఇక్కడ ఉంటున్న ముసలమ్మ ఇద్దరు వాళ్ళు కూడా దేవుడు నమ్ముకోండు. ఇప్పటి నుంచో వాటిలో చేస్తారు. మొన్న వచ్చి బయటకు కనబడ్డది, అమ్మ మీరు దేవుడు నమ్ముకోండి. అవును బాబు వందనాలు అయ్యారు అన్నాడు. అమ్మ దేవుడు ఎట్లా నమ్ముకోండి, అన్నీ అలా నాకు కలిసి వస్తాయి. అలాగే ఏంటి టీంలో చాలామంది దేవుడు నమ్ముకోవాలని ప్రార్థన చేస్తాను. నేను రోజు 4 గంటలు ఇస్తాను. ఈ మధ్య 15 రోజులు బట్టి నాకు దేవుడు కరెక్ట్ 4 గంటలు తిరిగి వచ్చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను. నాకు పని చేస్తున్నాడు వాళ్ళ కుటుంబంతో సహా సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలు ఇవ్వాలి, సుఖ సంతోషంతో బతకాలి. ఇంక చిత్రమైతే దేవుడు వాళ్ళు కూడా రక్షణ దగ్గర ప్రార్థన చేస్తాను ప్రతిరోజు మా వర్కర్స్ గురించి. వాళ్ళు నా వర్కర్స్ కాదు, నేను కూడా వాళ్ళు ఒక టీం మెంబర్ అనమాట. అలా చేయాలని ఆలోచన చేస్తున్నాం. దేవుడు కృప కంపల్సరీ ఉంటుందని అనుకుంటున్నాను. నా టర్న్ ఓవర్ 2 కోట్లు, ఈ 2 కోట్లు 200 కోట్లు తీసుకెళ్ళాలని దేవుడికి ప్రార్థన చేస్తాను. కంపల్సరీ తీసుకెళ్తాను నమ్మకం ఉంది. ఎందుకంటే మనం అడుగువాడి కంటే ఊహించేవాడి కంటే అత్యధికంగా ఈగగా ఇస్తున్న దేవుడు ఆయన. దేవుడికి ప్రత్యేకంగా చేసుకుంటాను. సాక్షి అంటుందో చెప్పాను కదా, ఊరి ఫ్యామిలీ కాదు, నేను మనసు పడుతున్నా మా ఊళ్ళోను. అయినప్పుడు పొలాలు పండుగ కదా, సైకిల్ దుక్కుని వెళ్ళడం, డ్యూటీకి వెళ్ళడం, తిరిగి రావడం. దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా నాకు వర్కులు ఇచ్చి ఇంతమంది టీంలు సూపర్వైజర్లు నాకు ఇంచుమించు 10 మంది 12 మంది సూపర్వైజర్లు ఉన్నారు. దీని అంతకుముందు జీతంకి 3,000 జీతంకి వెళ్ళేవాడిని. ఇప్పుడు నా టీం మెంబర్స్ ఇప్పుడు సూపర్వైజర్లు ఉన్నారు 10 మంది. అంటే దేవుడు ఇదంతటి కారణం దేవుడు అనమాట. దేవునికి ప్రత్యేకంగా అమలు చేసుకుంటూ ఈ సమయాన్ని ప్రవర్తిస్తున్నాను. జై కార్యక్రమం ఆది నుంచి అంతవరకు ఈ విధంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ విధంగా నడవగలిగింది అంటే కేవలం అది యేసుని బట్టి. కాబట్టి సమస్త ఘనత మహిమ ప్రభావం యేసుక్రీస్తు మాత్రమే చెల్లుగాక. కార్యక్రమం ఆఖరికి వచ్చేసాం. ఇంకా ముగింపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు. ముగింపు ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుందాం. మనం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా యేసు ప్రభా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నువ్వు గొప్ప దేవుడివి ప్రభా. నిన్ను నమ్ముకుంటే, నీ మీద ఆధారపడితే ప్రభా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు అయితే కాదు ప్రభా. నీకు స్తోత్రాలు. యేసయ్య కుటుంబం జీవితంలో, రాధాకృష్ణ గారి కుటుంబ జీవితంలో ప్రభా, ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకుని వచ్చావు ప్రభా. అది కేవలం నీ కృప, నీ కనికరం ప్రభా. నువ్వే తీసుకుని వచ్చావు. ఇంత స్థాయికి తీసుకువచ్చిన నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య ఈ వర్క్షాప్ ప్రారంభోత్సవ దినమున ప్రభా, యేసయ్య నీ నామమును బట్టి మేము ప్రారంభించుకున్నాం. నీ రక్తాన్ని యేసయ్య ప్రాంగణం చుట్టూ ప్రోక్షిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. యేసయ్య ప్రాంగణంలో నీ నామాన్ని మేము ప్రకటిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ ప్రాంగణంలో జరగబో ప్రతి కార్యక్రమంలో ప్రభా, యేసయ్య ప్రతి ప్రొడక్షన్లోని ప్రభా మీకు స్తోత్రాలు. యేసయ్య నువ్వు ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా, దీవించమని అడుగుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. యేసయ్య ఇంకా సక్సెస్ ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. యేసయ్య ప్రతి పరిస్థితిలో ప్రభా, యేసయ్య తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే యేసయ్య ఈ కంపెనీలో ప్రభా, ఈ వర్క్షాప్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డని యేసయ్య మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. యేసయ్య వాళ్ళ ద్వారా యేసయ్య ఈ కంపెనీ ప్రభా ఇంకా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ కంపెనీ ద్వారా యేసయ్య ఇక్కడికి వస్తున్న పరివారందరూ, ఇక్కడ చేస్తున్న పరివారందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. యేసయ్య ఇది నీ మహిమార్థమై యేసయ్య దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. ముఖ్యంగా ప్రభా యేసయ్య రాధాకృష్ణ గారిని మరి యొక్క
ప్రతి సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చినందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించమని, ఏసే కృప వెంబడి కృపలో నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావము నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, మరి ఏంజిల్ ఇంజనీరింగ్ వర్క్షాప్కి, వానర గారికి, మా రాధాకృష్ణ గారికి, వారి కుటుంబానికి, వర్క్ చేస్తున్న వారందరికీ, సహకారులుగా ఉంటున్న వారికి, ఇక్కడున్న మా అందరికీ, ఎల్లరు పరిశుద్ధులకును, సదాకాలం వచ్చిన వారందరికీ సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఒక 10 నిమిషాలు ఉండండి, మీకోసం వాళ్ళు స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు, టీ సమోసా ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ 10 నిమిషాలు కోరుతున్నాను. ఈలోపు ఎవరైనా సరే పాట పాడాలనుకుంటే మీరు పాడొచ్చు. ఎవరైనా పాట పాడాలనుకుంటే చండి. పెట్టినానా నేను చేసిన ఫస్ట్ టైం పాడటం కొంచెం సాయం చేయండి. నేను చేసిన ఒక చర్చిలో పాడాను. కొంచెం పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.